జగన్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవబోతున్నారంట. అవుతారమ్మా. అది ఇంకా చాలా పకడ్బందీగా అవన్నీ తీసుకొస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక న్యాయపరంగానే వాళ్ళు ఏదైతే న్యాయపరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొచ్చి సిఐడి ద్వారా స్కామ్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చి న్యాయపరంగానే వాళ్ళు అరెస్ట్ చేస్తారమ్మా. అది 10 నెలల పరిపాలన ఎలా ఉంది? 10 నెలల పరిపాలనలో గత 5 సంవత్సరాల కంటే ఈ 10 నెలల ప్రభుత్వం ప్రజలే గమనిస్తున్నారు. ప్రజలకే తెలుసు. ప్రజలు గుండె మీద చేసుకొని హాయిగా తిరగలుగుతున్నారు రోడ్ల మీద. సార్ మరి ఇక్కడ మన ఎమ్మెల్యే బడేటి చంటి అయినా అవ్వచ్చు, చింతమనేని ప్రభాకర్ గారు అయినా అవ్వచ్చు, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళ పరిపాలన ప్రజల కోసం నిత్యం రోజు కూడా వాళ్ళ యొక్క ఏ సమస్యలు వచ్చినా సరే ప్రజలకి ఆఫీసులో అందుబాటులో ఉంటూ ప్రజలకి సమస్యల కోసం అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏ సమస్య అయినా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గత ప్రభుత్వం మనిషి గుండె మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయిన పరిస్థితి లేదు. ఈ 10 నెలల 9 నెలల్లో మన పరిపాలన విధానంలో కానీ ప్రజల విషయంలో కానీ వాళ్ళు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. వాళ్ళు బతకగలుగుతున్నారు. సార్ అన్న క్యాంటీన్ దాని గురించి అసలు మీ స్పందన ఏంటి? అన్నా క్యాంటీన్ ఆయన గత టైంలోనే 2014 నుంచి 2019లో నడిపారు. గత 5 సంవత్సరాలు అది నిర్వీర్యం చేశారు వాళ్ళు. అది మళ్ళీ ప్రారంభించారు. పేద ప్రజలు ఎక్కడ దూరం నుంచి వచ్చి ఏలూరు మన హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రతి ఆఫీసుకి వచ్చే ప్రజలు నిత్యం వచ్చే ప్రజలు అందరూ చాలామంది ఉంటారు. ఊళ్ళో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా శ్రామికులు ఉన్నారు, ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకునేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, ఎంతో దూరం నుంచి వచ్చి మన ఏలూరు పట్టణంలో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అది ఎంతో వాళ్ళకి అన్నాన్ని కడుపు నింపుతుందమ్మా. అది పేద ప్రజలందరికీ కూడా. సార్ ఉచిత ఇసుక పంపిణీ అనేది జరుగుతుంది అంటున్నారు, వెనకాల చాలా అక్రమాలు మోసాలు జరుగుతున్నాయి అంట వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది నిజాలా? గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో వాళ్ళు ఆరోపించే వాళ్ళకే తెలుసమ్మా. ఇసుక ఎంతంత అమ్ముకున్నారో ఏంటో. కానీ కొంత లోపం అంటూ ఉన్నది. లోపం లేదనేది లేదు. కొన్ని పాయింట్లు అక్కడక్కడ ఇవ్వకపోవడం వల్ల పేద ప్రజలకి కొంచెం ఎక్కువ ధర కొన్ని చోట్ల ఏరియాలో జరుగుతుంది. అన్ని పాయింట్లు పెట్టిస్తామంటున్నారు ఈ రోజుని. గత 5 సంవత్సరాల కంటే ఈ 10 నెలల్లో కూడా భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా పని పుష్కలంగా దొరుకుతుంది. వాళ్ళు చక్కగా బతుకుతున్నారు కూలి డబ్బులతోటి. గత 5 సంవత్సరాల్లో ఈ ఇసుక వల్ల దగ్గర 60 రంగాల పని చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు పని లేక ఏ పని చేసుకోలేక అప్పులు పాలయ్యి ఈరోజు కూడా అప్పులు కట్టుకోలేక వాళ్ళు జీవోత్సవంలో బతుకుతున్నారన్నది. సార్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అమరావతి రాజధాని, ఆ రాజధానిని లేదా పోలవరాన్ని మాత్రమే డెవలప్ చేస్తారా, మిగతా వాటిని పట్టించుకోరా అని కూడా అడుగుతున్నారు. గత కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పరిపాలించారు. పరిపాలించిన తర్వాత మన మద్రాసు నుంచి మనమేమో కర్నూలు తెచ్చుకున్నాం రాజధాని పెట్టుకుని. కర్నూలు తర్వాత మళ్ళీ హైదరాబాద్ని ఎన్నుకొని ఉమ్మడి రాష్ట్రంగా పెట్టుకొని అప్పుడు గవర్నమెంట్ అంతా కూడా హైదరాబాద్ మీదే కేంద్రీకరించి హైదరాబాద్నే డెవలప్ చేసి అప్పటి నుంచి కూడా మన ముఖ్యమైన పట్టణాలను అభివృద్ధి చేయడం మానేశారు. ఆ కుంటుబడి ఈరోజు కూడా మనకి వెనకబడతాను కనబడుతుంది ప్రతి జిల్లాలో కూడా. కొన్ని ఏరియాల్లో అటు శ్రీకాకుళం కానీ అటు రాయలసీమ కానీ అటు పల్నాడు కానీ ఈ అన్ని ఏరియాలో కనబడుతుంది. ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది, డెవలప్ చేస్తున్నారు. అటు వైజాగ్ ఐటీఐ తీసుకొస్తున్నారు. అలాగే ఇటు కర్నూలులోనేమో హైకోర్టు బెంచ్ పెడదామంటున్నారు. ఇవన్నీ అభివృద్ధి జరుగుద్దమ్మా. గత సంవత్సరం అంటే అంతకుముందు పరిపాలించిన వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలో 7-8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు అలానే వాళ్ళు ఏమంటున్నారంటే అధికంగా ఇప్పుడు ఇంకా పెంచుతున్నారు, కరెంట్ ఛార్జీలు చాలా ఎక్కువ అవుతున్నాయి అని ధర్నా చేస్తున్నారు జగన్ గారు. చేస్తున్నారు. అది ఫెయిల్యూర్ అయిందమ్మా. అది మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళు పెంచేశారు. ఏది ఎప్పటి వరకు పెంచారు? 20 సంవత్సరాల ముందు వరకు పెంచేశారు. అదనపు భారం వేస్తున్నారు. అది ఇంకా మనం అనుభవిస్తున్నాం. అటువంటి ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం అటువంటి
ప్రజలకు భారం కాకుండా చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. కరెంటు ఛార్జీలు అనేది ఇప్పుడు రూపాయి అనేది పెంచమని చెప్పేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెబుతుందమ్మా. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కలిసిన తర్వాత వీళ్ళిద్దరూ పరిపాలిస్తుండగా మధ్యలో అయితే వీళ్ళ మధ్యలో భేదాలు వచ్చినాయంట. ఒత్తు పొసగట్లేదని ఆరోపిస్తున్నారు. నిజాలంటారా? పేదలే అవి ఆరోపణలేనమ్మా. ఆరోపణలుగానే ఉంటాయి. వాస్తవానికి పొరపచ్చలనే ఏమీ లేవు. కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అవలంబించే విధానాలు మట్టుకు కొంచెం బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి, కానీ కూటమికి అనుకూలంగా లేవు. ఆయన ధోరణిలో వెళ్తున్నారు. ఆయన జనసేన పార్టీని పెంపొందించుకోవడానికి ఆయన ఎత్తుగడలు వేసుకుని ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత పల్లెలు అభివృద్ధి చెందాయి, డ్రైనేజీలు తీస్తున్నారు. ఇవి కూడా అది మట్టుకు వాస్తవమా. పంచాయతీకి పంచాయతీరాజ్లో నిధులు సమకూరుస్తున్నాడు ఆయన. మొన్న ఆగస్టు 15కి జెండా ఎగరేయడానికి రూపాయి ఇవ్వలేని గత ప్రభుత్వం ఈ రోజున ఆయన 5,000, 10,000 ఇచ్చి జాతీయ జెండాని ప్రతి పంచాయతీలో ఎగరేయించాడు ఆయన. దానికి మనం యాడ్షాప్ మెచ్చుకోవచ్చు అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. నా పేరు మంచెల్ల ఇస్సాకు, ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ. సార్, ఎలా ఉంది 10 నెలల పరిపాలన? 10 నెలల పరిపాలన దానికి దీనికి తేడా ఉంది. దాంట్లో పేద ప్రజలు వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా జగన్ చేసేవాడు. కాస్త కోస్త కొంచెం జనాలకి ఇవన్నీ పథకాలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు కాదు కదా, ఏ పథకం ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్యాస్ అని ఇచ్చాడని చెప్తున్నాడు. 40% మాత్రం గ్యాస్ బండ్లకి డబ్బులు పడ్డాయి. 60% ఇంక పడాలి. ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ, ఏమైపోతున్నాయి? దాని మీద మేము ప్రశ్నిస్తున్నాం. రైతు భరోసా వస్తున్నాయి, నో ప్రాబ్లం. అలాంటి రైతు భరోసా మీద నేను కామెంట్ చేయను. ఎస్, ఇతను రోడ్లు ఏమీ వేయలేదు, ఉడుకులు అక్కడక్కడ మొత్తం చేశారు. అంతకుముందు మనకు కైకలూరు రోడ్డు ఉండేది కాదు. కైకలూరు రోడ్డు లేదు. జగన్ దిగిపోయే ముందు రోడ్డు వేసాడు కదా. అంతకుముందు చాలామంది ఆ రోడ్లో చనిపోయారు జగన్ ఉండగానే. దిగిపోయే ముందు రోడ్డు వేసి అయిన తర్వాత అతను ఓడిపోయాడు జగన్ కదా. ఇతను వచ్చిన తర్వాత ఈ 11 నెలల ప్రభుత్వంలో పూడుకులు గోతులు అయ్యి పోవటం, రోడ్లు అక్కడక్కడ వేయటం జరిగింది. అభివృద్ధి. ఇప్పుడు పేద ప్రజలకి కావాల్సింది ఏంటి? ఈ సంక్షేమ పథకాలు, లేకపోతే నువ్వు వస్తావా నేను వస్తాననేది పక్కన పెడితే ఇద్దరు దుర్మార్గులేలో. చంద్రబాబు దుర్మార్గుడు, జగన్ ఇంకా దుర్మార్గుడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా పేద ప్రజలకు భూములు పంచాలి. ఆ భూములు పంచకుండా సంక్షేమ పథకాలు ఎందుకంటే మనకి సంక్షేమ పథకాలు అవసరంలా. 1 ఎకరం చెప్పినా, అరెకరం చెప్పినా బోల్డ్ భూమి ఉంది భూస్వాముల చేతిలో. అంత లాక్కిని పేదలకు పెంచేమనంటే ఈ ప్రభుత్వం నిలబడిపోద్ది మళ్ళీ, తెలుగుదేశం ప్రభుత్వం. అంతే కదా, అది కావాలి. సంక్షేమ పథకాలు ఇవి కాదు కావాల్సిన జనాలు. వాలంటీర్ వ్యవస్థ కొంతవరకు బాగానే పనిచేసింది. ఇప్పుడు మరి ఏదో యాప్ ఏదో పెట్టారు కదా దీంట్లోనూ, దాన్ని బట్టి చూస్తే అవసరం లేదు. ఇంకా అంటే ఒక ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది, ఈ విధానంలో అవసరం లేదు వీళ్ళకి. లిక్కర్ స్కామ్ అరెస్ట్ అవుతాడు, ఎందుకంటే జరిగింది కాబట్టి దాంట్లో అరెస్ట్ అవుతాడు జగన్. ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే కూడా లిక్కర్ స్కామ్. ఇప్పుడు అదే లిక్కర్ స్కామ్లో జగన్ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమైనా వాగ్దానం ఇచ్చింది? నీ అంతు తేలిస్తా, నేను 60 రూపాయలు క్వార్టర్ ఇస్తా, 70 రూపాయలు క్వార్టర్ ఇస్తా అని బీజేపీ వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో కూడా సీఎం ఏమని చెప్పాడంటే నాణ్యమైన మందు ఇస్తాము, రేట్లు తగ్గించేస్తామన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత 3వ నెలలో భారీగా పెంచేశారు మళ్ళీని కదా. దీన్ని జనం అంతా చూసే జనం అందరూ ఒకసారి గమనించండి, పెంచారా లేదా ఒకసారి మీరు గమనించండి జనం. మరి 7 సంవత్సరాల నుంచి టీఎస్సీ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూశారు. ఓకే, అది దాన్ని ఆయన తొలి సంతకం కూడా టీఎస్సీ పైన పెట్టారు. ఓకే, మరి ఇందులో టీఎస్సీ వస్తుంది కదా. ఇది చాలా మంచిది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ టీఎస్సీ తీయటం వల్ల చాలామంది, ఒక 16 లక్షల మందికి ఎంతకో జాబ్లు వస్తాయి. ఇది త్వరితగా స్పీడ్గా చేస్తే కనుక పక్క రాష్ట్రంలో కూడా అరిసింతారు. ఎందుకంటే ఇక్కడ పూర్తి చేయాలి. చంద్రబాబు నాయుడు గారే ఇటువంటి అభివృద్ధి చేయగలరు, చంద్రబాబు నాయుడు గారే సంపద సృష్టించగలరు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంపద చెప్పాడో ఇది అమలైందనుకోండి, కనీసం జాబులు ఇచ్చింది, సృష్టికర్తగా చూడొచ్చు ఆయన్ని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన మాట్లాడే మాటలు ఎవరైనా వింటారా? ఆయన మాట్లాడే మాటల్లో ఏదైనా ఒక నిజం ఉందా? తన కూతురు కోసం ఒకటి మాట్లాడతాడు, తన పిల్లం కోసం ఒకటి మాట్లాడతాడు, తన కొడుకు కోసం ఒకటి మాట్లాడతాడు. ఒకసారి నేను క్రిస్టియన్ అంటాడు, ఒకసారి ఏమో టోపీ పెట్టుకుంటాడు, అక్కడికి వెళ్తాడు ముస్లిం దగ్గరికి, నేను ముస్లింని అంటాడు, మీ ఆహారం చాలా రుచిగా ఉందంటాడు. ఇవన్నీ ఎందుకంటే జనాలకి వాడు మాట్లాడే మాటల్లో ఆయన అసలు ఏదన్నా ఒక్క నిజం ఉందా? నిజాలు మాట్లాడమనండి ఆయన్ని.
ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన విలువలతో కూడినటువంటి మాటలు మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నది కాబట్టి ఆయన మాటల్లో పెద్ద తేడా ఏం కనిపించట్లేదు జనాలకు. అభివృద్ధి అనేది కొంచెం జరుగుతుంది. ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు. ఒకసారి ఏమో సనాతన ధర్మం అని ఊగిపోతాడు. ఎందుకు ఊగుతాడో అర్థం కాదు. ఒక సినీ నటుడు కదా అమ్మాయినా, అలా పోవాల్సిన అవసరం ఉంది. రేపొద్దు నీ కూటమిలో ఉంటాడనుకుంటున్నారు ఆయన? ఉండడు. నిజాయితీగా నేను చెప్తున్నాను, ఈ కూటమిలో 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారితో పైన చేయలేడు. అతను ఇంటర్నల్గా బీజేపీలోకి వెళ్ళిపోతాడు.